రండి బాబు రండి. రిషికొండ భవనానికి బొక్క పడిందట. పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారట. చూసొద్దాం రండి. పెచ్చులుడేది ఒక చోట, ఊడిన పెచ్చులు పడేది మరో చోట. పక్కా స్క్రిప్ట్తో తయారు చేశారట. చూసొద్దాం రండి. మార్కింగ్ చేసి మరీ బొక్క పెట్టారట. కారవాన్ కహానీలు చెబుతున్నారు. చూసొద్దాం రండి. రేపో మాపో ప్లాన్ ప్రకారం మరిన్ని బొక్కలు పెట్టేలోపే ఆ భవనాన్ని చూసొద్దాం రండి. సుగాలి ప్రీతి ఇష్యూని డైవర్ట్ చేయడానికి పెచ్చులుడాయంటూ హరిహర వీరమల్లు కన్నా ఘోరమైన అట్టర్ ఫ్లాప్ సినిమా చూపిస్తారట. చూసొద్దాం రండి. కారవాన్ హీరో గారు దగ్గరుండి చూపిస్తారట. చూసొద్దాం రండి. ఒక్కసారి చూడండి సార్. కళ్ళప్పగించి చూడండి. కారవాన్ హీరో గారు మనకేవో దృశ్యాలు చూపిస్తారట. ఒక్కసారి చూడండి. రిషికొండ భవనంలో పెచ్చులుడాయట. బాగా గమనించండి సార్. కళ్ళప్పగించి చూడాలి అందరూ రాష్ట్ర వ్యాప్తంగా. చూశారు కదా, ఇందులో ఏం కనిపించాయి? పైన ఒక ఆ సీలింగ్కి సంబంధించి ఏదో హోలు, కింద పెచ్చులు, అక్కడ పెచ్చులుడిందట, కింద పెచ్చులు పడ్డాయట. ఒక్కసారి దాన్ని ఫ్రీజ్ చేసి ఆ బొమ్మ మాత్రం చూపించండి. కొన్ని మార్కింగ్స్తో చూద్దాం దాన్ని క్లియర్గా, మనకు అర్థమయ్యే రీతిలో ఉంటుంది. చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ అంటే తెలుసు. ఒకసారి ఆ గ్రావిటీకి సంబంధించింది న్యూటన్ సిద్ధాంతం. చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒక పిక్చర్ ఒకటి చూపించండి. ఇది సార్. గ్రావిటీ అంటే, గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటంటే ద్రవ్యరాశి కలిగినటువంటి రెండు వస్తువుల మధ్య పరస్పరం జరిగేటటువంటి ఆకర్షణ. ఇంతే సింపుల్ లాజిక్. స్కూల్లో మనకు చెప్పారు. అంటే అక్కడ బొక్కబడింది కాబట్టి ఆ పెచ్చులు ఉడితే ఎక్కడ పడాలి? ఇక్కడ రౌండ్ మార్క్ కనిపిస్తోంది కదా మీకు. గురుత్వాకర్షణ శక్తి ప్రకారం అయితే ఇక్కడ పడాలి. ఇది కుట్రాకర్షణ శక్తి, అక్కడ పడింది. గమనిస్తున్నారు కదా, గురుత్వాకర్షణ శక్తి గ్రావిటీ అయితే అక్కడ పడాలి. ఇది కుట్రాకర్షణ శక్తి కదా, ఇక్కడికి ఆకర్షించారు పవన్ కళ్యాణ్ గారు. రెండోది మార్కింగ్ చూడండి. ఆ పెచ్చులుడేదానికి మార్కింగ్ కూడా చేసి బొక్క పెట్టారు. అంటే మార్కింగ్ ఎక్కడ కొట్టాలో కూడా వాళ్ళే మార్కింగ్ చేసుకున్నారు. మార్కింగ్ చేసి మరి పెచ్చులుడాయని ఒక కొత్త కథను అల్లుకొని వచ్చారు. ప్రీ ప్లాన్డ్గా పెచ్చులుడు తీసిన భవనాన్ని మీరు చూశారు కదా. మరి 32,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఇష్యూ చేసి దానిపై ఓట్లేరుకున్న నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? 14 ఏళ్ల బాలిక మృతిపై రాజకీయం చేసి ఓట్లేరుకున్న నాయకుడిని మీరు ఎప్పుడైనా చూసారా? ఆ పెచ్చులుడ తీసిన మచ్చలేని మహారాజే ఆ ఓట్లేరుకున్న నాయకుడు. 2017లో సుగాలి ప్రీతి అనే అమ్మాయి అనుమానాస్పద స్థితిలో చనిపోతే 2019 వరకు క్యారవాన్లో ఫుల్గా సేద తీరిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఇష్యూని భుజానికి ఎత్తుకున్నారు. రాష్ట్రమంతా తిరిగారు, ఊగిపోయారు. ఆ అమ్మాయికి న్యాయం చేసే వరకు పోరాటం ఆగదన్నారు. ఆ టైంలో చంద్రబాబు అధికారంలో లేరుగా, అందుకే ఎంత గట్టిగా అయినా ఊగిపోతారు. ఆ క్యారవాన్ హీరో గారి ఊగుడు ఒక్కసారి చూడండి. మరి ఇప్పుడేమంటున్నారో అది కూడా చూసేయండి. ఆ ఊగుడు ఆగిపోయింది, ఆ చేవ చచ్చిపోయింది. ఒకసారి అది చూపించండి. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు? జుట్టు జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయా. నిజంగా నాకు ఆవేదన ఉంది, అబ్బో ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మందే. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకుని ఈజీ. రెడ్డి గారి మీద ఈయన వేసిన రాళ్ళు లెక్క పెడితే రుషికొండ భవనం మళ్ళీ ఇంకోటి కట్టొచ్చు. అన్ని రాళ్ళు వేశారు.